పేగు తెంచుకుని పుట్టిన పసికందును తల్లిదండ్రులే అమ్మకానికి పెట్టారు. తాగుడికి బానిసై బిడ్డని తండ్రి విక్రయానికి పెడితే అడ్డు చెప్పాల్సిన తల్లి ప్రేక్షక పాత్ర పోషించింది. పోలీసులకు అంగన్వాడీ టీచర్ ఫిర్యాదు చేయడంతో ఈ భాగోతం బయటపడింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో సంచలనం రేపింది. మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. నవమాసాలు మోసిన తల్లి మగ శిశువుకు జన్మనిచ్చి రోజులు నిండకుండానే అమ్మకానికి పెట్టిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం లింగసాన్పల్లి తండాకి చెందిన మహేష్ మంజులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మొదటి భార్యకి విడాకులిచ్చి మంజులతో కొన్ని రోజుల పాటు సహజీవనం కొనసాగించాడు. ఏడాది క్రితం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఫిబ్రవరిలో మంజులకు మగ శిశువు పుట్టాడు. తాగుడుకు బానిసైన తండ్రి పుట్టిన కొడుకును పోషించలేను అని అనుకున్నాడు. భార్య మంజులతో విషయం చెప్పగా ఆమె కూడా ఓకే చెప్పడంతో శిశువుని అమ్మకానికి పెట్టాడు తండ్రి. కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం కంచర్లకి చెందిన రాజు, స్వప్న దంపతులకి పిల్లలు కలగడం లేదు. దీంతో పిల్లల అమ్మకానికి మధ్యవర్తులుగా ఉన్న హవేలీ ఘనపుర గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు, స్వప్న దంపతులను ఆశ్రయించారు. అదే సమయంలో మహేష్ నాగరాజుకు తన కొడుకును అమ్ముతాను అని చెప్పడంతో ఓకే చెప్పాడు. శిశువు అమ్మకం కోసం 5 లక్షల రూపాయలకు బేరం పెట్టాడు కసాయి తండ్రి మహేష్. కానీ చివరికి 1,50,000 రూపాయలకి కామారెడ్డి జిల్లాకు చెందిన దంపతులకు ఇచ్చేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ నెల 4న శిశువును విక్రయించారు మహేష్, మంజుల దంపతులు. గ్రామంలో అంగన్వాడీ టీచర్ మంజులకు బాబు పుట్టాడు అన్న విషయం తెలిసి గుడ్లు, ఆహారం కొన్ని రోజుల పాటిచ్చింది. కానీ తర్వాత మంజుల కుటుంబ సభ్యులెవరూ అంగన్వాడీ కేంద్రానికి రాకపోవడంతో ఆమె ఇంటికి వెళ్లి విచారించగా శిశువుని విక్రయించిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే ఆమె ఐసీడీఎస్ అధికారులతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడంతో బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలించారు. చేగుంట వద్ద మార్చి 9న మహేష్, మంజులను అరెస్టు చేశారు పోలీసులు. వారిని విచారించగా నేరం ఒప్పుకున్నారు. జేజేబీఎన్ఎస్లో కేసెస్ రిజిస్టర్ చేసి ఎస్ఐ గారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కేసుని. ఎవరైతే మీడియేటర్ నాగరాజ్ గతంలో కూడా ఇటువంటి కేసులు ఏమైనా ఉన్నాయా లేదని కూడా ఎంక్వైరీ చేశాం. కానీ ఇదే మొదటి కేసుగా మా దృష్టికి వచ్చింది. దయచేసి ఈ కేసులో పిల్లల్ని అమ్మడం కానీ, కొనడం కానీ, మీడియేటింగ్ చేసిన కానీ మొత్తం అందరూ కూడా ముద్దాయిలు అవుతారు. కొంతమంది ఆశపడి పిల్లలు లేక వాళ్ళు ఎవరో ద్వారా వాళ్ళు తీసుకుని వాళ్ళకి మంచిగా చూసుకుందామని తీసుకుంటున్నారు. కానీ పిల్లల్ని అమ్మడం కూడా నేరమే, కొనడం కూడా నేరమే. వీళ్ళకి ఎవరైతే మీడియేటర్గా వ్యవహరిస్తారో వాళ్ళు కూడా నేరస్తులే. వీళ్ళందరినీ కూడా నేరస్తులు. ఎవరైతే అమ్మిన తల్లిదండ్రుల్ని, కొన్న తల్లిదండ్రుల్ని, మీడియేటింగ్ చేసిన ఒక ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వీళ్ళ 6 కూడా ముద్దాయిలుగా చేసి కేసు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముందుగా తల్లి మంజులని సఖీ కేంద్రానికి తరలించారు పోలీసులు. అనంతరం శిశువు కోసం కామారెడ్డి జిల్లా బిక్నూరులోని కంచర్ల గ్రామానికి వెళ్లి శిశువును తీసుకుని తల్లి వద్దకు చేర్చారు. ప్రస్తుతం తల్లి, కుమారుడు మెదక్లోని సఖీ కేంద్రంలో ఉన్నారు. ఈ ఘటనలో శిశువుని అమ్మిన దంపతులు మహేష్, మంజులకు మధ్యవర్తులుగా ఉన్న నాగరాజు, స్వప్న, శిశువుని కొనుగోలు చేసిన రాజు, స్వప్న దంపతులను అరెస్టు చేశారు పోలీసులు. మద్యానికి బానిసై తాగడానికి డబ్బులు లేక తండ్రే కన్న బిడ్డను అమ్మకానికి పెట్టినట్టు పోలీసుల విచారణలో తేలిందే. ఈ ఘటన మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించింది. నెలలు నిండని ఆ పసికందును అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.